రఘురామకృష్ణరాజుని కస్టడీలో కొట్టినటువంటి ఉదంతంలో కొత్త పేరుని ఆయన బయటపెట్టారు. ఏదైతే తాజాగా విజయపాల్ అరెస్టు మిగతా సునీల్ వైపుకి టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఇంకో పక్కన కుల సంఘాలు అండగా నిలబడుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అందులో తులసి అనే ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చారు. తన గుండెల మీద కూర్చున్నది తులసి అని, తనకి 110 కిలోల బరువు ఉంటాడు అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పటికే అతని హవా నడుస్తుందని చెప్తున్నారు ఆయన. తన కస్టడీలో హింసించిన కేసులో మతిమరుపు వచ్చినట్టు నటిస్తున్న వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా విచారణలో ఉన్నదన్నట్టు చెప్పారని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తనను అంతమొందించే కుట్రలో భాగంగానే అప్పటి అధికారులు చేయకూడని పనులెన్నో చేశారని, ఆరోగ్య నివేదికలు సైతం మార్చేశారని ఆరోపించారు. నాటి పోలీసులు నా వాంగ్మూలాన్ని కూడా మార్చారు. అప్పట్లో కస్టడీలో నన్ను బాగా చూసుకున్నారని, జగన్ విషయంలో నేను తప్పు చేసి బాధపడుతున్నానని, వీఆర్ఓల వద్ద అంగీకరించానని, నేను అనని మాటలు అన్నట్టుగా తప్పు నివేదిక సిద్ధం చేశారు. దాని మీద సంతకం పెట్టాలని ఎస్పీ దిలీప్ కుమార్ వచ్చి అడిగితే అదంతా అబద్ధమని నేను సంతకాన్ని నిరాకరిస్తే బెదిరించారు. నన్ను అరెస్ట్ చేసేటప్పుడు ఏఎస్పీ విజయపాల్ నా మీద పడి ఫోన్ లాక్కున్నారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రోద్బలంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి వైద్య నివేదికలు తారుమారు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారి చేయకూడని పనులని సునీల్ కుమార్ చేశారు. గుండె ఆపరేషన్ జరిగిన విషయాన్ని పట్టించుకోకుండా నా ఛాతీ మీద 110 కిలోల బరువున్న తులసి అనే కలెక్షన్ ఏజెంట్ కూర్చోబెట్టారు. ఇప్పుడు అతను గుడివాడలో దందాలు చేస్తున్నాడని రఘురామ్ వివరించారు. ఇది మెయిన్ పాయింట్. కుట్రలో ప్రధానమైన సునీల్ కుమార్ విదేశాలు పారిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన దుబాయ్లో ఆయన ఇతరుల పేరు ఆస్తులు కొన్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు విలాసవంతంగా తిరిగారు. అతని పాస్పోర్ట్ తనిఖీ చేస్తే ఏ దేశాలకు వెళ్ళో తెలుస్తుందంటూ ఆరోపించుతూ ఆయన ప్రధాన టార్గెట్ సునీల్ కుమార్ని అరెస్ట్ చేయించడం. రెండో పక్కన అదే సునీల్ కుమార్ వచ్చేటప్పటికి ఏదైతే గతంలో లేనటువంటిది ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా తను పోరాడుతుంటే కావాలని తనని టార్గెట్ చేస్తున్నారన్నటువంటిది సునీల్ కుమార్ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అది పక్కన పెడితే 110 కిలోల బరువు ఉన్న తులసి అనే కలెక్షన్ ఏజెంటు ఇప్పుడు కూడా దందాలు చేస్తున్నారు గుడివాడలో. అంటే ఎవరు అతను? అంటే ప్రభుత్వం మారినా తెలుగుదేశం హయాంలో కూడా దందాలు చేస్తున్నారు. అతన్ని అసలు ఇంతవరకు ఈ కేసులో ఎందుకు చూపించలేదన్నది కీ పాయింట్.